నిశ్యామ్ ఇన్స్టిట్యూట్. హాయ్ అండి, నా పేరు భూమి అండి. నేను ఇలా శామ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నానండి. నాకు ఇలా ఎస్ఎస్సి జీడీ వచ్చిందండి. నేను శామ్ సార్ నాకు చాలా సపోర్ట్ చేశారండి. గ్రౌండ్ విషయంలో ఎడ్యుకేషన్ పరంగా చాలా సపోర్ట్ చేశారండి. నెక్స్ట్ వచ్చి నన్ను చాలా ఎంకరేజ్ చేశారండి. నేను ఎప్పుడూ డిస్కరేజ్ అవ్వలేదండి. శామ్ సార్ ప్రతి విషయంలో మనం టైం టు టైం ఏ విషయంలో అయినా టైం టు టైం ఉంటారండి. ఆయన అసలు క్లాస్కి వచ్చేయాలి, అసలు క్లాస్ వింటున్నారా లేదా, మధ్యలో వెళ్ళిపోతున్నారా లేదని చెక్ చేస్తూ ఉంటారండి. శామ్ సార్ బయట ఉన్న ఎక్కడున్న పిల్లల కోసం ఎక్కువ ఆలోచిస్తారండి. ఆయన చాలా పాజిటివ్గా ఏదైనా మన కింద ప్రాబ్లం ఉందని చెప్పగానే ఆయన వెంటనే మన పిల్లలన్న అవగాహనతో వచ్చి ఆయన చాలా ఎంకరేజ్ చేసి ఇలాగా మన ప్రాబ్లం ఏంటి నువ్వు ఎందుకు చదవట్లేదు, ఇన్ని మార్కులు ఎందుకు తక్కువ వచ్చినాయి అనే విషయంలో ఆయన వచ్చి మన ఎంతో ఎంకరేజ్ చేస్తారండి. నువ్వు ఎందుకు చదవలేదు, ఈరోజు ఏం చేసావు అని ప్రతి విషయంలో ఎగ్జామ్స్ పెట్టే విషయంలో నీకెందుకు తక్కువ మార్కులు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయని మనం లేపి క్వశ్చన్ ఇస్తారు. అదే ఎంతమందికి మార్కులు ఇలా తక్కువ వచ్చినాయి, నాకెందుకు తక్కువ వచ్చినాయని అంటే అందరి ఎదురుగుండా మనం నించోబెడితే మనకు ఎందుకు రాదో అనే విషయంలో శామ్ సార్ అలా నించోబెట్టి చెప్పించడంతో ఇంత ఇలా జాబ్ సాధించానండి నేను. లెక్చరర్స్ చాలా సపోర్ట్ చేశారండి ఏ విషయంలో అయినా. ఇప్పుడు ఏదైనా మనకి డౌట్ వస్తే వెంటనే అందరి ఎదురుగుండా లేచి అడగడానికి కూడా చాలా సపోర్ట్ చేశారండి. ఒకసారి కాకపోతే రెండు సార్లు కాకపోతే 3 సార్లు మనకు అర్థమయ్యే వరకే చెప్పేవారండి లెక్చరర్స్. సార్లో ఏ విధంగా ఎగ్జామ్స్ అన్ని విధాల సపోర్ట్ బాగా చేశారండి. నెక్స్ట్ వచ్చి గ్రౌండ్ అంటే చాలా పీస్ఫుల్గా గ్రౌండ్ చాలా బాగా చెప్పేవారండి. గ్రౌండ్ మా డాడీ నాకు చాలా సపోర్ట్ చేశారండి ఏ విషయంలోనని. నేను ఇలా ఇన్స్టిట్యూట్ జాయిన్ అవుతానంటే వెంటనే ఆయన ఇన్స్టిట్యూట్ జాయిన్ చేసి నన్ను ఏ విధంగానే సపోర్ట్ చేసి సాధించాలి, మా అమ్మాయి కూడా గర్వంగా ఉద్యోగం సాధించిందని చెప్పుకోవడానికే నేను జాబ్ సాధించానండి. నా విజయానికి కారణం శామ్ ఇన్స్టిట్యూట్, నా తల్లిదండ్రులు. వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ ఎవరివన్. నమస్తే అండి, మాది తూర్పుగోదావరిలో కాకినాడ అండి. మాది మేము చాలా పేదరికంలో ఉండేవాళ్ళం సార్. మాకు 3 అమ్మాయిలు. మా అమ్మాయి బాగా చదివేదండి, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుందండి అమ్మాయి. ఇలాగా శామ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకోవడానికి తీసుకెళ్ళాం సార్. అందరు చెప్తేనే శామ్ గారిని కలిసి చెప్పామండి, ఇలాగ పాపం ఇలాగా కోచింగ్ చేద్దామంటే చేయము పర్లేదన్నారు. పీజీ అంటే మేము పరిగెట్టలేము సార్, బాగా పేదవాళ్ళు మేము పరిగెట్టలేమంటే ఏం పర్లేదు, 2 టైమ్స్ అన్న కట్టు, ఏం పర్లేదు 3 టైమ్స్ అన్న కట్టు, పర్లేదు నువ్వు జాయిన్ చేయి, పర్లేదు మీ అమ్మాయి విజయం సాధిస్తుంది, నువ్వు గర్వపడేలా చేస్తుంది, ఏం పర్లేదు అన్న సపోర్ట్ చేశారండి. అలాగే అమ్మాయి కూడా శ్యామ్ గారు చెప్పినట్టు తెల్లవారుజాము 4 గంటలు లేవడం, గ్రౌండ్కి వెళ్ళడం, ప్రతి విషయంలో కూడా ఎగ్జామ్స్ వచ్చే టైంలో కూడా 10, 11, 12 గంటల వరకు కూడా క్లాసులు జరుగుతూనే ఉండేవి సార్. అంత స్టిక్గానే నేనోటి మళ్ళీ వెంటనే మళ్ళీ పిల్లలు ఎక్కడ ఉందని నేను వచ్చేవాడు. ఇంకా 12, 1 గంట వరకు ఎగ్జామ్స్ వచ్చాయంటే పాపం 1 గంటకి టైమింగ్ అసలు శ్యామ్ సార్ తెలియదు సార్. ఆ టైం వరకు చెప్తేనే ఉండేవారు క్లాసులు. తెల్లవారుజాము 4 గంటలు ఇవ్వడం, గ్రౌండ్కి వెళ్ళడం, అలసిపోయి నేనే అనుకునేవాడినండి, ఏంటి అమ్మాయి ఇలా కష్టపడుతుంది అనుకునేవాడినండి. ఆ శ్యామ్ గారు కృషి వల్ల, ఆ మాస్టర్ల కృషి వల్ల మా అమ్మాయికి ఈ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావడం నాకు ఎంతో గర్వంగా ఉంది. నేను చాలా సంతోషపడుతున్నాను సార్. నేను ఇదంతా శ్యామ్ గారికి రుణపడి ఉంటాం సార్. ఇది ఆయన చేసిన సపోర్టే సార్ నాకు. ఆయన చేసి నువ్వు జాయిన్ చేయి, నీకేం పర్లేదు, నువ్వు ఎన్నిసార్లు కట్టినా పర్లేదు అని నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. దాంతో నా అమ్మాయిని నేను చదివించగలిగానండి. ఈ విజయానికి కారణం శామ్ ఇన్స్టిట్యూట్కి రుణపడి ఉంటాం. ప్రతి మాస్టర్లు కూడా మా అమ్మాయి నేను కూడా రుణపడి ఉంటాను, మా ఫ్యామిలీ కూడా. ఈ విజయం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావడం అంటే ఈ రోజుల్లో చాలా ఇది. అలాంటిది మా శామ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఈ కృషి వల్ల మాకు ఈ విజయం సాధించారండి. ఎప్పుడు రుణపడి ఉంటామండి శ్యామ్ గారి కట్టని. వాళ్ళ ప్రతి లెక్చర్కి, ప్రతి మాస్టర్లకి అందరికీ రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్.